श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। बालाय नीलवपुषे नवकिङ्किणीकजालाभिरामजघनाय दिगम्बराय शार्दूलदिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చెంత మార్గశీర్ష వైభవాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం ఈ మార్గశిర మాసంలో భగవంతునికి సంబంధించినటువంటి కొన్ని గుణాల గురించి కూడా ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. దానిలో సౌశీల్యము అనేటువంటి గుణం గురించి నిన్న ప్రస్తావన చేసుకున్నాం. సౌశీల్యము అంటే ఎలాంటి వారితో అయినా సరే అరమరికలు లేకుండా కలిసిపోవడం, కొత్త పాత అనేటువంటిది లేకుండా, పెద్ద చిన్న అనేటువంటిది లేకుండా కలిసిపోవడం. ఇది మనకు రామావతారంలో రాముడు ఆచరించి చూపించాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దానికి ఉదాహరణగా శబరి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుంటూ దాని ద్వారా కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. శబరి అనేటువంటి ఆమె ఒక గొప్ప భక్తురాలు. ఎవరి భక్తురాలు అంటే రామ భక్తురాలు కాదండి, ఆమె గురుభక్తి కలిగినటువంటి ఆమె. మతంగ మహర్షి శిష్యుల దగ్గర శుశ్రూష చేస్తూ ఉండేటువంటి ఒకానొక ఆటవిక జాతికి సంబంధించినటువంటి స్త్రీ అని మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం. వారి గురువులు చెప్పారు రాముడు ఎప్పుడో వస్తాడు, ఆ రాముడికి సపర్యలు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఉన్నటువంటి ఒకానొక స్త్రీ. మనం చెప్పుకున్నాం జ్ఞానం గొప్పదా సంస్కారం గొప్పదా అని. సంస్కారం చాలా గొప్పది. సంస్కారాన్ని గనక మనం అందించగలిగితే జ్ఞానం ఉన్నా లేకపోయినా మనిషి సజావుగా జీవించగలడు. అదే సంస్కారం లేకుండా జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం తగలబెడుతుంది ప్రపంచాన్ని. చమత్కారంగా చెబుతారు కదా, సాక్షరాః విపరీతాశ్చేత్ రాక్షసా ఏవ కేవలం సరసో విపరీతశ్చేత్ సరసత్వం నముంచతి అని. సాక్షరాః విపరీతాశ్చేత్, సా క్ష రా అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే బాగా చదువుకున్నవాడు అని అర్థం, విద్యను అభ్యసించినటువంటి వాడు అని అర్థం. సాక్షరాః అది విపరీతమైందనుకోండి రాక్షస, సాక్ష రా అనేటువంటిది తిరగతిప్పి కనుక మనం చదివితే రాక్షస అని వస్తుంది. అంటే చదువుకున్నటువంటి వాడు గనక విపరీతమైతే, వాడి సంస్కార విహీనుడైతే వాడు రాక్షసుడిలాగా ప్రవర్తిస్తాడు తప్ప ఆ చదువు మంచికి ఉపయోగించడు. కాబట్టి మంచివాడికి సంస్కారవంతుడికి విద్య రావాలి. సంస్కారవంతుడికి విద్య వస్తే లోకం బాగుపడుతుంది. సంస్కారం లేనటువంటి వాడికి విద్య వస్తే లోకం పతనమవుతుంది. మొత్తానికి కావలసినది ఏమిటి అంటే సంస్కారం. సంస్కారం గనక బాగుంటే దేన్నైనా మనం జయించవచ్చు. ఈ సంస్కారం కోసమే పూర్వకాలంలో గురు శుశ్రూష చేసి అనేక మంది గురువులను ఆశ్రయించి ఎన్నో రకాల విషయాలు తెలుసుకోవడం అనేటువంటిది ఎన్నో రకాల ఇతివృత్తాల ద్వారా మనకు తెలుస్తుంది. ఒక గురువుగారి దగ్గర ఎందరో శిష్యులు ఉన్నారట. ఆ శిష్యుల్లో అనుకోకుండా ఒకానొక రోజు ఒక శిష్యుడి దగ్గర ఉండేటువంటి ఏదో హారమో ఏదో డబ్బో పోయింది.
పోతే అనుమానం వచ్చింది. ఎవరు తీశారు అని అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు, కనిపెట్టలేకపోయారు. సరే మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ అలాగే దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన తర్వాత దొంగ ఎవరో కనిపెట్టారు. ఏదో ఒక విద్యార్థి, ఫలానా విద్యార్థి కనిపెట్టిన తర్వాత సరే అతనికి అందరూ కూడా కలిసి ఇట్లా దొంగతనం చేయకూడదు, తప్పు కదా, ఇట్లా దొంగతనం చేస్తే ఎలా అని అందరూ కూడా బోధ చేశారు. బాగానే ఉంది. ఇంకా కొంతకాలం అయింది, మళ్ళీ దొంగతనం జరిగింది, మళ్ళీ ఆ వ్యక్తే దొంగతనం చేశాడు. సరే మళ్ళీ ఈసారి కూడా బుద్ధులంతా చెప్పారు, అయిపోయింది. మళ్ళీ కొంతకాలం అయింది, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత కూడా దొంగతనం జరిగింది. ఇలా జరిగిన తర్వాత ఎవరు తీశారు అని చూస్తే మళ్ళీ ఇతనే దొంగతనం చేశాడు. ఎవరైతే దొంగతనం చేస్తున్నాడో వాడు అడుగడుక్కి దొంగతనం చేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి విద్యార్థులు అన్నారు కదా గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇతన్ని ఈ పాఠశాల నుంచి పంపించేసేయండి, ఇలా గనక ఉంటే మేము ఉండలేము, ఈ విద్యార్థితో ఇలా దొంగతనం చేస్తే మా వస్తువులన్నీ పోతే మేము ఎలా ఉంటామండి అని అంటే ఆ గురువు అంటాడు కదా, ఓరి పిచ్చివాళ్ళలారా, మీరు వెళ్ళిపోయినా పర్వాలేదు, వీడిని మాత్రం విడిచిపెట్టను అన్నాడు ఆయన. ఎందువల్లండి, వాడు దొంగ కదా, వాడిని విడిచిపెడితే ఎట్లా, వాడిని విడిచిపెట్టాలి కదా మీరు అంటే అంటాడు కదా ఆయన, అసలు విద్య అనేటువంటిదే సంస్కారంతో కూడుకున్నటువంటిది. మీ అందరికీ విద్య కొంచెం గొప్ప వచ్చింది, మీకు సంస్కారం ఉంది కదా, దొంగతనం చేయకూడదు అనే సంస్కారం ఉంది, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా బతుకుతారా నాయన. కానీ వీడి సంస్కారం లేనివాడు, వీడిని కనుక విడిచిపెడితే వీడు ఎప్పుడైతే ఇక్కడ ఉంటేనే దొంగతనం చేస్తూ ఉన్నాడు, ఎప్పుడైతే నా దగ్గర నుంచి వెళ్ళిపోతే గురువుగారే వదిలేశారు, ఇక నాకు అడ్డు అదుపోయింది అని చెప్పి దొంగతనం చేసి దోపిడీలు చేసి ఇట్లా దౌర్భాగ్యుల్లా తయారవుతాడు. ఇలాంటి వాణ్ణి కదా నేను చేరదేసి వాడికి విద్యాబుద్ధులు నేర్పించాల్సింది, ఇలాంటి వాణ్ణి కదా నేను బాగు చేయాల్సింది. మీకు ఎలాగూ సంస్కారం ఉంది, ఇవాళ కాకపోతే రేపైనా విద్యను అభ్యసించగలరు, వీడికి ఆ సంస్కారం కూడా లేదు కదా, ఆ సంస్కారం అనేటువంటిదే చాలా ముఖ్యము అని చెప్పేట ఆ గురువు గారు. ప్రాచీన కాలంలో ఉండేటువంటి గురు విద్య అనేటువంటిది ఇలాంటి పరంపరకు సంబంధించినటువంటిది. కేవలం విద్య మాత్రమే కాదు, అక్షరం రావాలి అని కాదు వారి ఉద్దేశం, సంస్కారం రావాలి, సంస్కారవంతమైనటువంటి విద్య రావాలి, విద్య రాకపోయినా పర్వాలేదు సంస్కారం ఉండాలి అనేటువంటి ఆలోచన వారిది. ఈ రోజుల్లాగా మిషన్లు తయారు చేసి లోకం మీద విడిచిపెట్టడం లేదు. యూనివర్సిటీలు అనేటువంటి పేరుతో గొప్ప గొప్ప పెద్ద పెద్ద యాంత్రికమైనటువంటి జీవితాల్ని తయారు చేసి వారిని యాంత్రికులుగా తయారు చేసి పుణ్యమేదో పాపమేదో మంచేదో చెడేదో అస్సలు చెప్పకుండా లోకం మీద విడిచిపెడితే రాక్షసులే తయారవుతారు తప్ప సంస్కారవంతులు ఎలా తయారవుతారు చెప్పండి. ఆ రోజు అడవులలో మహర్షులు ఉన్న సమాజంలో ఉండేటువంటి మహర్షులు బాగుండాలి అని అడవుల్లో ఉండేటువంటి మహర్షులు ఆలోచించి వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దే ఈరోజు పట్టణాల్లో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు అనేటువంటి పేరుతో ఉండేటువంటివి ఏం తయారు చేస్తున్నాయో మనకే తెలుసు. అడవులలో ఉన్న సమాజం యొక్క బాగు గురించి ఆలోచించారు వారు మహనీయులు. సమాజంలో ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి అంటే నువ్వు అడవిలో ఉన్నా సమాజంలో ఉన్నా ఒక మనిషిలానే ఉండాలి కదా. సమాజంలో ఉంటే ఒక మాదిరి, అడవిలో ఉంటే ఒక మాదిరి ఉండకూడదు, మనిషిలానే ఉండాలి. కాబట్టి మనిషి ఎలా ఉండాలో నేర్పించారు పూర్వకాలంలో గురువులు. అలాంటి ఆ సంస్కారవంతమైనటువంటి స్త్రీ ఈ శబరి తన గురువుల దగ్గర నుంచి ఎన్నో రహస్య విషయాలు తెలుసుకుంది. వారేమీ చెప్పలా, తాను పరిచారకిగా ఉంటూ అక్కడే అనేకమైన శుశ్రూషలు చేస్తూ వారు మాట్లాడుకునేటువంటి సందర్భాల్లో, వారు చేసేటువంటి యాగాలలో, వారు చేసేటువంటి తపస్సులలో వారు ఆచరించింది చూసి తెలుసుకున్నదే తప్ప ఏమీ వారు ప్రత్యేకంగా నేర్పించలేదు. ఈమె ప్రత్యేకంగా ఏమీ వారి దగ్గర అభ్యసించలేదు. వారి గురువుల మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. గురువు చెప్పారా మనం వినాలి, గురువుగారు ఉండమన్నారా మనం ఉండాలి, గురువుగారు చెయ్యమన్నారా మనం చెయ్యాలి అని ఉన్నదే తప్ప ఏదో ఆశించి తాను ఉండల. ఆ గురువులు కూడా ఎలాంటి వారండి, వారు వెళ్ళిపోతూ ఉండేటువంటి సందర్భంలో ఆ ఆశ్రమాన్ని అంతటినీ కూడా శబరికి అప్పచెప్పి, అమ్మా భవిష్యత్ కాలంలో రామచంద్రమూర్తి వస్తే నువ్వు ఆయనకు ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని ప్రత్యేకంగా చెప్పి వెళ్ళిపోయారు. ఏమండి, మనమే తలుపు తాళం వేస్తే ఎవరు వస్తారో ఎవరు పోతారో మనకు తెలియదే, మరి అలాంటిది వాడు ప్రాణాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి సందర్భంలో కూడా రామచంద్రమూర్తి వస్తాడు, ఆవినికి మన మర్యాదను చెయ్యాలి మన ఆశ్రమంలో అని చెప్పారంటే ఇక ఆశ్చర్యంగా ఉంది కదా మనకి. కానీ శాస్త్రం ఒక విషయం చెబుతుంది, ఎవరైనా సరే ఒక అతిథి మన ఇంటిని ఆశ్రయించి గనక వస్తే
ఆ సమయంలో మనం ఇంటిలో లేకుండా అతనికి గనక ఆహారాన్ని అందించకుండా ఎలాంటి సపర్యలు కూడా చేయకుండా మనం ఉంటే మన పుణ్యాన్ని అంతటినీ అతను తీసుకొని అతని పాపాన్ని అంతటినీ మనకి ఇచ్చి వెళ్తాడట. మనకు ఉపనిషత్తుల్లో ఒక కథ ఉందండి. నచికేతుడు అనేటువంటి ఒక బ్రహ్మచారి, అతని తండ్రి వాజశ్రవుడు గొప్ప యాగాన్ని చేస్తూ ఉన్నాడు. తండ్రి గొప్ప యాగం చేస్తూ ఉన్నాడు. ఆ యాగం చేసేటువంటి సందర్భంలో ఎన్నో దానాలు చేయాలి. అలా దానాలు చేసేటువంటి సందర్భంలో కొంచెం అతనికి కుక్షిత బుద్ధితో ఉండి వడ్డిపోయినటువంటి ఆవుల్ని, బాగా చిక్కిపోయినటువంటి ఆవుల్ని దానం చేస్తూ ఉన్నాడు ఆయన వాజశ్రవుడు. చేస్తూ ఉంటే అక్కడ పక్కన ఉండేటువంటి ఆ నచికేతుడు దీన్నంతా చూసి, నాన్నగారు ఇలా చిన్నపిల్లవాడే, పెద్ద వయస్సు కలిగినటువంటి వాడు కూడా కాదు, బ్రహ్మచారి అంటే ఒక 8 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి, పోని 7 ఏళ్ళు, అలాంటి వాడికి తన తండ్రి చేసేటువంటిది తప్పు అని తెలిసి దానం అనేటువంటిది సక్రమంగా చేయాలి కానీ ఇలా అక్రమంగా చేస్తారా? ఆ ఇచ్చేటువంటి వస్తువు పనికిరాందిగా పనికిమాలిందిగా ఉంటే ఏ రకంగా అది పనికొస్తుంది ఆ వస్తువు అనేటువంటి ఉద్దేశంతో తాను తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇది తప్పు కదా అంటే, నువ్వు పక్కకు పోరా అన్నాడు ఆయన. సరే కాసేపు అయిన తర్వాత చూశాడు, వీళ్ళనందరినీ దానం ఇస్తున్నావే, నన్నెవరికి దానం ఇస్తావు నాన్న అని అడిగాడు. చాలా శ్రమలో ఉన్నాడు తండ్రి, యాగం చేస్తూ ఉన్నాడు, దానాలు చేస్తున్నాడు. ఈ హడావిడిలో అతను అన్నటువంటి మాటని పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి కోపంతో, చీపో బయటికి పో, నేను యముడికి దానం చేస్తా అన్నాడు ఆయన. మనం అంటాం కదా, చావరా అంటాం పిల్లల్ని, కోపంతో చావ్ అని కొడతాం. అలాగే తండ్రి కూడా ఏమి చేశాడు, నన్నెవరికి దానం చేస్తావో నసబెడుతూనే ఉన్నాడు నచికేతుడు. పెడితే యముడికి దానం చేస్తాపో అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తన తండ్రి అన్నటువంటి మాటను తాను శిరసా వహించి యమలోకానికి పయనమయ్యాడు. వాజశ్రవుడికి బాధ కలిగింది. నాయన ఏదో ఆవేశంలో అన్నాను అంటే, లేదు తండ్రి, ఇప్పుడు గనక నువ్వు చెప్పినటువంటి మాటను నువ్వు గనక దారి తప్పితే అబద్ధం చెప్పినటువంటి దోషం నీకు వస్తుంది. ఆ దోషం నా వల్ల నీకు సంప్రాప్తిస్తుంది, నా వల్ల నీకు ఉపకారం జరగాలి కానీ అపకారం ఏమిటి, కాబట్టి నేను యమలోకానికే వెళతాను అని చెప్పి యమలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు కోసం చూస్తూ ఉన్నాడు. యమధర్మరాజు యమలోకంలో లేడు. ఆయన ఏదో కార్యార్థిగా పుణ్యపాపాలు లెక్క పెట్టుకోవడం కోసం ఎక్కడో లోకాల్లో సంచరిస్తూ ఉన్నాడు తన కార్యం కోసం. సంచరిస్తూ ఉండగా ఇట్లా 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అంటే ఈ 3 రోజులు దివారాత్రాలు కూడా నచికేతుడు ఎలాంటి ఆహారము తీసుకోకుండా యమలోకంలోనే ఉండిపోయాడు. ఈ యమధర్మరాజు అంతా తిరిగి తన లోకానికి వచ్చి చూస్తే నచికేతుడు తన కోసం నిద్రాహారాలు మాని వేచి చూస్తూ ఉండడాన్ని చూసి భయపడిపోయి, ధర్మాన్ని నిర్ణయించేటువంటి వాడు కదా, ఎవరి పుణ్యపాపాలు ఎలా ఉంటాయి, ఎవరెవరు ఏ పాపాన్ని చేస్తే ఏ జన్మ వస్తుంది, తర్వాత ఏ శిక్ష అనుభవించాలి అని నిర్ణయించేవాడు న్యాయ నిర్ణేత ఆయనే అవడం వల్ల 3 రోజులు గనక నిద్రాహారాలు మాని ఒక వ్యక్తి తన కోసం గనక వేచి ఉంటే ఏ పాపం వస్తుందో తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి భయపడిపోయి, అందులోనూ నచికేతుడు చాలా పుణ్యాత్ముడు, బ్రహ్మచారి, గోటక బ్రహ్మచారి, మంచి తపశ్శక్తి కలిగినటువంటి వాడు, అలాంటి వాడు నా కోసం 3 రోజులు వేచి ఉన్నాడు కదా అనేటువంటి భయంతో నచికేతుడికి నమస్కారం చేసి, నేను కార్యార్థినై బయటికి వెళ్ళాను నాయన, నన్ను క్షమించు అని ప్రాధేయపడి, ఈ 3 రోజులు కూడా నువ్వు నిద్రాహారాలు మాని నా కోసం వేచి చూస్తున్నావు కదా, కాబట్టి నీకు నేను 3 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు ఆయన. సరే, మొదటి వరాన్ని కోరుకున్నాడు. నా తండ్రి చేసేటువంటి తప్పులను క్షమించాలి, నేను ఈ లోకం నుంచి తిరిగి వెళితే నా తండ్రి నన్ను ఆదరించాలి అని. ఎందువల్ల అలా అడిగాడు అంటే, ఇతను ఒకవేళ ఈ లోకం నుంచి మళ్ళీ కిందకి వెళితే నువ్వు దొంగ నాటకం ఆడుతున్నావు, యమలోకం నుంచి వచ్చావా అని అంటాడేమో తండ్రి అనేటువంటి భయంతో నేను ఇక్కడి నుంచి వచ్చాను అనేటువంటి స్ఫురణ అతనికి కలిగించి, అతను చేసినటువంటి దోషాలు ఉన్నాయి కదా, వడ్డిపోయినటువంటి ఆవుల్ని ఇదన్నీ ఇచ్చాడు కదా, అది పాపమే కదా, ఆ దోషాన్ని పోగొట్టేట్టుగా ఒక వరం అని చెప్పి ఒక వరాన్ని కోరాడు. ఇక రెండో వరం ఏమిటి అంటే, స్వర్గాది క్రతువులు ఏ విధంగా చేయాలో ఆ యాగానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ తెలియజేయమని కోరాడు రెండో వరం. మూడో వరాన్ని కోరుకోమన్నాడు. మూడో వరం ఏమిటి అంటే, మరణించినటువంటి వాడు ఏమవుతాడు, ఏ లోకాలకి వెళ్ళాలి, ఏ లోకాలకి వెళితే సద్గతి పొందుతాడు, అతను ఆ సద్గతి పొందాలి అంటే ఉన్నంత కాలంలో ఎలాంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి ప్రశ్న వేస్తే, ఎప్పుడన్నాడు కదా అది చెప్పడం ఇష్టం లేక,
నచికేత, నువ్వు చాలా చిన్నపిల్లవాడివి, నీకు ఇవంతా అవసరమా? నీకు కావాలంటే భూరిధనం, ఎంత ఐశ్వర్యం కావాలో అంత ఐశ్వర్యాన్ని ఇచ్చేట్టుగా నేను చేస్తాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చివన్నీ కూడాను, చిన్నపిల్లవాడివి అని అంటే దానికి అంగీకరించలా నచికేతుడు. దాని బ్రహ్మ విద్య అంటారు. అదంతా కూడాను ఆ యమధర్మరాజు దగ్గర నుంచి నచికేతుడు తెలుసుకున్నట్ట. ఇది ఉపనిషత్ కథ. కాబట్టి 3 రోజులు ఉన్నటువంటి నచికేతుడికి ఆ పరిస్థితి అంటే, మనం ఈరోజు ఎవరొచ్చినా పట్టించుకోం, తలుపులు తాళాలు పెట్టుకుని వెళ్ళిపోతాం, ఎవరన్నా వస్తారంటే ముందే తాళం పెట్టేసి వెళ్ళిపోతాం. వాడు అక్కడి నుంచి వస్తున్నాను అంటే నేను ఈరోజు ఇంట్లో ఉండను అని చెప్తాం. అబద్ధాలు, రకరకాల పనులు చేస్తామే, మనకేమవుతుందో. సరే, వచ్చేటువంటి అతిథులు కూడా అలాగే ఉన్నారనుకోండి, దొందుకు దొందే అని అన్నీ సరిపోతాయి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు అది తెలుసుకున్నటువంటి వారు మహర్షులు కాబట్టి, వారు సన్యాసులు అయినప్పటికీ కూడాను తమ ఆశ్రమానికి వచ్చేటువంటిది పరంధాముడు, పరాత్పరుడైనటువంటి రాముడు కాబట్టి, కార్యార్థియే వస్తున్నాడు కాబట్టి అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఆశ్రమంలో అతిథి మర్యాదలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతోనే శబరిని అక్కడ ఉంచి వెళ్ళడం జరిగింది. ఎంతో సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఉండు, రామచంద్రమూర్తి వస్తాడు అని చెప్పారే తప్ప డేటు టైము అవన్నీ ఇచ్చి ఈరోజు వస్తారు అని చెప్పాలా శబరికి ఎవరు కూడా? మన గురువుగారు కాదు, దేవుడు దిగి వచ్చి చెప్పినా సరే 1 రోజా, 2 రోజుల, వారం రోజుల, నెల రోజుల, మహా అయితే గొప్పవాడు సంవత్సరం రోజులు చూస్తాడు తప్ప దానికి మించి చూస్తాడండి. కానీ శబరి అట్లా కాదు, కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉంది. రాముడు వస్తాడు, రాముడికి మర్యాద చెయ్యాలి అని. సరి, అలాంటి ఆ సందర్భంలో రామచంద్రమూర్తి కబంధుణ్ణి సంహరించి ఈ శబరి ఆశ్రమానికి రావడం, ఆ శబరిని చూడడం, శబరితో మాట్లాడడం. ఎప్పుడైతే శబరి ఈ రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని చూచిందో ఆ పాదాలపై పడి రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి నమస్కారం చేసి అనేకమైనటువంటి అతిథి మర్యాదలు చేసి వారిని శరణు వేడింది. అలా అయిన తరువాత రాముడు అడిగాడు కదా, రామేణ తపసీ పృష్టా సా సిద్ధ సమ్మత శశంశ శబరీ వృద్ధా రామాయ ప్రత్యుపస్థిత. ఎదురుగా ఉండేటువంటి ఆ శబరిని చూసి రామచంద్రమూర్తి అడిగాడు కదా, అమ్మా శబరి, నీ తపస్సులో విఘ్నాలేమీ రావడం లేదు కదా, తపస్సు సక్రమంగా జరుగుతోందా, నువ్వు కామక్రోధాలని జయించావా, నీ గురు శుశ్రూష సక్రమంగా జరుగుతోందా అని ఇలాంటి కుశల ప్రశ్నలన్నీ కూడా అడిగాడు. ఈ కుశల ప్రశ్నలన్నీ తీసుకున్నటువంటి ఈ శబరి అన్నది కదా, అయ్యా రామచంద్ర, అన్నీ బాగా జరిగాయి కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని నువ్వు నన్ను అడుగుతున్నావేమిటి? న్యాయ నిర్ణేతవి నువ్వు. ఎప్పుడైతే మా గురువులు చెప్పినట్టు నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చావో అప్పుడే నా తపస్సంతా ఫలించినట్టే కదా. అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ. ఇప్పుడు నా తపస్సు సిద్ధించింది, నీ సందర్శనం వల్ల సిద్ధించింది. ఇదంతా నీ గొప్పతనం కాదు, మా గురువుల యొక్క గొప్పతనం. మా గురువుల్ని నేను సేవించడం వల్ల, ఈ తపస్సు చేయడం వల్ల ఆ అనుగ్రహం, మా గురువుల యొక్క అనుగ్రహం నీ ద్వారా వస్తోంది రామచంద్ర అని చెబుతూ, అద్యమే సఫలం తప్తం గురవశ్చ సుపూజితా. అద్యమే సఫలం తప్తం, ఇప్పుడు నేను చక్కగా తపస్సు చేశాను అని నాకు అర్థం అవుతుంది. ఈమె తపస్సు చేసిందా అండి? తపస్సు ఏం చేయలే. అంటే కూర్చొని కళ్ళు మూసుకొని ఒక చెట్టు కింద ఏమి కూర్చోలేదు. ఈమె చేసిందల్లా ఏమిటి అంటే గురు శుశ్రూష మాత్రమే. అంటే తపస్సు అంటే ఏమిటి? దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏదో ఒక విధానాన్ని ఎన్నుకోవడం, సత్యవాక్కు ఒక తపస్సు, లేదా తను నమ్మినటువంటి మార్గాన్ని విడిచిపెట్టకుండా త్రికరణ శుద్ధిగా చేయడం ఒక తపస్సు, లేకపోతే తన వృత్తినే దైవంగా భావించి చేసేటువంటిది ఒక తపస్సు, లేకపోతే తను నమ్ముకున్నటువంటి వారికి ఎల్లప్పుడూ త్రికరణ శుద్ధిగా చేసేటువంటి సేవ ఒక తపస్సు. ఏదైనా తపస్సే. తపస్సు కానిది ఏది? ఈమె చేసినటువంటి తపస్సు ఏమిటి అంటే, తను ఆశ్రయించినటువంటి గురువులకు ఎల్లవేళలా తాను చేసేటువంటి సేవే గొప్ప తపస్సు. కాబట్టి నేను చేసినటువంటి తపస్సు కూడా నాకు ఫలించింది రామచంద్ర. అద్యమే సఫలం తప్తం గురవశ్చ సుపూజితా. నా గురువులు కూడా చక్కగా పూజించబడ్డారు. నాకు అర్థమవుతోంది. ఎందువల్ల? నువ్వు వచ్చావు కదా, నువ్వు ఎప్పుడైతే నా దృష్టిగోచరుడు అయ్యావో అప్పుడే నా గురువులు కూడా సంతోషించారు నా తపస్సుకి అని అర్థమైంది రామచంద్ర. అద్యమే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి. అద్యమే సఫలం జన్మ, నా జన్మ కూడా సఫలమైంది. స్వర్గశ్చైవ భవిష్యతి, ఇక నాకు
స్వర్గం అంటే స్వర్గం కాదండి, పైన ఉండేటువంటి మా ఆచార్యులు ఏ లోకానికి వెళ్ళారో ఆ లోకానికి వెళ్ళేటువంటి లోకం కూడా వస్తుంది అనేటువంటి నమ్మకం నాకు కలిగింది. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన, ఓ రఘునందన, నువ్వు ఆ నేత్ర కటాక్షాల ద్వారా నన్ను అనుగ్రహించావు చూసావా, అప్పుడే నేను చాలా పవిత్రురాలను అయిపోయాను. ఈ శరీరానికి ఉండేటువంటి మాలిన్యాలు ఏవి కూడా నా దగ్గర లేవు అని చెప్పి, రామా నువ్వు వస్తావు అని చెప్పి మా పూర్వంలో ఉండేటువంటి ఆచార్యులు ముందే చెప్పి ఉంచారు. వారి కోసమే నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. వారేమి చెప్పారు? రామచంద్రమూర్తి వస్తాడు, ఆయనకి సేవ చేసి ఆయనకు అతిథి మర్యాదలు చేసి అప్పుడు నీవు శరీరాన్ని విడిచిపెట్టు శబరి అని చెప్పారు. దానికోసమే ఇంతకాలంగా నేను వేచి చూస్తూ ఉన్నాను. నువ్వు వచ్చావు కాబట్టి నీకోసం అతిథి మర్యాదల కోసం కొంత ఫల సామగ్రి అంతా, కందమూలాలు ఫలాలు అన్నీ కూడా నేను తీసిపెట్టాను. మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభ, ఇంతకు పూర్వమే నువ్వు వస్తావు అని ఎన్నో రకాల వనాలలో ఉద్భవించేటువంటి కందమూలాలు కానీ ఫలాలు కానీ అన్నీ పరీక్షించి ఉంచడం జరిగింది అని చెప్పి ఆ రామచంద్రమూర్తికి ఎన్నో విధాల ఫలాలు తీసుకొచ్చి సమర్పించింది. ఇక్కడ అందరికీ ఉండేటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, అందరూ కూడాను శబరి పళ్ళను ఎంగిలి చేసి ఇచ్చింది అని అంటారు. ఎంగిలి చేసి ఇచ్చిందా, ఎంగిలి చేసి ఇవ్వలేదా అనేటువంటిది పక్కన పెడితే, పద్మపురాణంలో ఒక వృత్తాంతం చెప్పబడుతుంది. ప్రత్యుద్గమ్య ప్రణమ్యాధ నివేశ్య కుశవిష్టరే పాదప్రక్షాళనం కృత్వా తత్తోయం పాపనాశనం అని చెప్పి, ఫలాని చ సుపక్వాని మూలాని మధురాని చ స్వయమాసాద్య మాధుర్యం పరీక్ష్య పరిభక్ష్య చ. శబరి ఏమి చేసింది అంటే, రామచంద్రమూర్తి వస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయనకు ఇచ్చేటువంటి పదార్థాలు చాలా తీయగా మధురంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక చెట్టు దగ్గరికి వెళుతుంది. ఆ చెట్టు దగ్గర ఉండేటువంటి ఒక ఫలాన్ని కోసుకుంటుంది. ఆ ఫలాన్ని కోసుకుని ఆ ఫలాన్ని తాను రుచి చూస్తుంది. రుచి చూసి అది చక్కగా తీయగా ఉందనుకోండి, అప్పుడు ఓహో ఈ చెట్టు పళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పి మిగతా పళ్ళు సంగ్రహిస్తుంది. అలాగే ఒక కందమూలాన్ని స్వీకరిస్తుంది, దాన్ని రుచి చూస్తుంది, ఓహో ఇది బాగుంది అని చెప్పి ఇంకో అంటే ఎంగిలి చేసి ఇవ్వడం కాదు, ఒక చెట్టులో ఉండేటువంటి పండుని తాను రుచి చూచి మిగతా పళ్ళను ఇవ్వడం, ఇది కూడా ఎంగిలి చేయడమే అంటారు. ఎంగిలి చేయడంలో రకరకాలు, ప్రత్యక్షంగా నోట్లో పెట్టుకుని ఇవ్వడం ఒక రకం, కాకెంగిలి అని ఒక రకం, లేదా అక్కడ ఇచ్చేటువంటి పదార్థాల్లో కొంత పదార్థం మనం తీసుకొని ముందే తర్వాత వాళ్ళకి ఇవ్వడం, అది శేషం అంటాం. అది కూడా ఎంగిలే, ఉచ్ఛిష్టం అని అంటాం. మనం పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మనం తిని పెట్టం వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తింటాం, దాన్ని శేషము అంటాం, దాన్ని ఉచ్ఛిష్టము అంటాం. ఆకుల్లో తీసుకొని తినాల్సినటువంటి అవసరంలా పెద్దలకు మనం వండగా మిగిలినటువంటి పదార్థం, వాళ్ళకి వడ్డించగా మిగిలినటువంటి పదార్థాన్ని మనం తీసుకున్నా అది శేషమే అవుతుంది, అది ఎంగిలే అవుతుంది. ఇక్కడ కూడా శబరేమి చేసింది, చెట్టు దగ్గరికి వెళుతుంది, ఒక పండుని కోస్తుంది, తాను ఆ పండు రుచి చూస్తుంది, తినలా రుచి మాత్రమే చూస్తుంది. రుచి చూసి ఇది తీయగా ఉంది కాబట్టి ఈ చెట్టు పళ్ళన్నీ కూడా తీయగా ఉంటాయి అని చెప్పి మిగతా పళ్ళన్నీ కోసి పెడుతుంది. ఇట్లా రకరకాల పళ్ళని కోసి తాను ఉంచింది. సరే ఎంగిలి చేసి ఇచ్చిందా, ఎంగిలి చేస్తే మాత్రం తప్పేమిటి, ఎంగిలి చేసి ఇచ్చినా దోషం అయితే ఏం లేదు. శాస్త్రంలో మనకు భాగవతంలో ఒక వృత్తాంతం ఉంది, సల్ది కుడుచుట అని ఒక ప్రత్యేకంగా ఒక ఘట్టం. అక్కడ కృష్ణ పరమాత్మ ఈ సద్ది మూట కట్టుకొని అడవులకు వెళ్తాడట. పక్కన ఉండేటువంటి గోపబాలకులంతా కూడాను ఒక్కొక్కరు ఒక పణ్యారం ఒక్కొక్క పదార్థం తీసుకొస్తే అందరూ కూడా కూర్చొని ఆ మూట విప్పి ఎవరెవరి పదార్థాలు ఏమున్నాయో చూసుకొని, ఏ కృష్ణ నీకు ఇష్టమని చెప్పి మా అమ్మ ఇవాళ సునుండలు వండింది తీసుకో అని ఒకడంటాడు కృష్ణ మా అమ్మ అప్పాలు చేసింది తీసుకో అని ఒకడేమో కృష్ణ నీకు లడ్డూ ఇష్టమని చెప్పి మా అమ్మ చేసింది అని అతనిస్తే, వాళ్ళు ఇచ్చింది తిని తీసుకుంటూ తిని ఇచ్చేది వాళ్ళు తీసుకుంటూ, వాళ్ళ ఎంగిలి ఇతను తింటూ ఇతని ఎంగిలి వాళ్ళు తింటూ ఉంటే పైన ఉండేటువంటి దేవతలకు ఆనందం కలిగిందట. అంటే పరమాత్మ యొక్క ఉచ్ఛిష్టాన్ని కదా మనం ప్రసాదం అని తీసుకుంటాం కదా, కాబట్టి సాక్షాత్తు కృష్ణుడు పరమాత్మ కృష్ణుడిగా అవతరించాడు కాబట్టి ఆయన ప్రసాదాన్ని ఎలాగైనా తీసుకోవాలి అని చెప్పి ఆ ఎంగిలి చేతులు ఉంటాయి కదా, ఆ ఎంగిలి చేతుల్లో ఉండేటువంటి మెతుకులు అక్కడక్కడా పడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ దేవతలంతా కాకుల్లాగా మారి తిందామని చూస్తూ ఉంటే కృష్ణుడు సామాన్యుడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కదా, ఏం చేసావట, వెంటనే తీసుకుని వెళ్ళి నీళ్లలో చేయి ముంచేసేట.
అప్పుడు ఆ పైన ఉండేటువంటి దేవతలంతా కూడా చేపల్లాగా మారి లోపల చేపల్లా సంచరిస్తూ ఆ ఉండేటువంటి మెతుకులు తిన్నాయట. అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఘట్టం, చల్ది కుడుచుట అని. అంటే భగవంతుడి యొక్క పదార్థాన్ని తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశం దేవతలది కదా. ఆ సందర్భంలో ఆ గోపబాలకులతో ఆయనంతా కూడా ఎంగిలితోనే తిన్నాడు. వాళ్ళ ఎంగిలి చేతులతో అతనికి వడ్డిస్తే ఇతని ఎంగిలి చేతులతో వాళ్ళకిచ్చి ఇట్లా అందరి ఎంగిలి తాను తీసుకున్నాడు కదా. ఎంగిలి అనేది కాదు, తనకి ఇష్టమైనటువంటి భక్తులు ఎలా ఇచ్చినా తీసుకోవడం అనేటువంటిది పరమాత్మ యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ శబరి ఎంగిలి తిన్నాడు అంటే ఎలా అయినా తీసుకోవచ్చు. శబరి ఎంగిలి చేసి ఇచ్చిందా అంటే వాస్తవానికి అలా ఎంగిలి చేసి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. తాను ఎక్కడ మెలిగింది అంటే మతంగ మహర్షి యొక్క శిష్యుల దగ్గర తాను మెలిగింది కాబట్టి అలా ఇచ్చేటువంటి అవకాశం ఆమెకు లేదు. తన మహర్షులు ఎలా ఉంటారో, ఎంత ఆచారంగా ఉంటారో తనకు తెలుసు కాబట్టి, అంత సంస్కారవంతురాలు కాబట్టి ఈ విధంగా ఆ చెట్టులో ఉండేటువంటి ఒక పండుని మాత్రమే గ్రహించి మిగతా పండ్లను ఇచ్చి ఉండవచ్చు అనేటువంటిది ఒక శాస్త్ర నిర్ణయం. ఈ విధంగా ఆ రామచంద్రమూర్తికి అనేకమైనటువంటి మర్యాదలు చేసిన తర్వాత రామచంద్రమూర్తి అడిగాడు కదా, అమ్మ నిన్ను చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతోంది. ఇంత సంస్కారాన్ని నీకు ఇచ్చినటువంటి నీ ఆచార్యుల గురించి నేను విందాము అని అనుకుంటున్నాను, చెప్పు అన్నాడు ఆయన. ఇక చెప్పాలా శబరికి? భగవంతుడి గురించి చెప్పాలి అంటే వెనక్కి పడాలి, కానీ తమ గురువుల గురించి చెప్పాలి కదా ఎవరైనా కూడా. శాస్త్రం మనకు చెప్తుంది, గురుం ప్రకాశయేద్ ధీమాన్ మంత్రం యత్నేన గోపయేదని. గురువు మనకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు అనుకోండి, ఆ మంత్రం పెద్దగా మైక్లో అరవకూడదు. కానీ గురుం ప్రకాశయేద్ ధీమాన్, నాకు మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువు ఎలాంటి వాడో తెలుసా? ఆయన ఇలాంటి వాడు, ఇంత మాహాత్మ్యం కలిగినటువంటి వాడు, ఇంత గొప్పవాడు అని మాత్రం మన మైకుల్లో కాదు, పెద్ద పెద్ద దండోరా కూడా చాటింపు కూడా వేసుకుని చెప్పవచ్చు. ఎందువల్ల? తమ గురువుల యొక్క గొప్పతనాన్ని కీర్తించడమే శిష్యుడి యొక్క లక్షణం. ఎప్పుడైతే రామచంద్రమూర్తి నీ గురువుల గురించి చెప్పు అన్నాడో ఆనంద పరవశురాలై, ఇంతకాలం తాను గురువులకు దూరంగా ఉంది కదా, ఆ ఎడబాటంతా పోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్కసారిగా చెబుతోంది, నా గురువులు మహానుభావులు రామచంద్ర. ఎలాంటి వారు? ఒక్కొక్కరు కూడా తాము స్నానం చేయడం కోసం గంగా నదిని ఈ నదిలోకే ఆవాహన చేసినటువంటి మహనీయులు. వాళ్ళంతా కూడా వృద్ధులైపోయి చేతులు వణుకుతూ ఉంటే ఈ చలిలో సప్త సముద్రాలను స్నానం చేసేటువంటి శక్తి తమకు లేక సప్త సముద్రాలను వాళ్ళు ఆహ్వానిస్తే ఆ సప్త సముద్రాలు కూడాను వచ్చి ఉన్నటువంటి సప్తతీర్థ పుష్కరిణి ఇది. ఈ సప్తతీర్థ పుష్కరిణి ఇక్కడ చూడు, ఇక్కడ ఒక్కొక్క చోట ప్రాంతాన్ని చూపిస్తూ ఉంది ఆ రామచంద్రమూర్తికి. ఇదిగో ఇక్కడ నా గురువులు పూజ చేశారు, వాళ్ళు వార్ధక్య దశలో కూడాను వాళ్ళు ఏ విధంగా అయినా సరే ఆ కర్మ ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వణుకుతున్నటువంటి ఆ చేతులతో ముడతలు పడిన ఆ చేతులతో అనేక రకాలైన పుష్పాలు తీసుకుని వచ్చి ఈ యజ్ఞ వాటికి ముందు సమర్పించారు. రామచంద్ర చూడు, ఇప్పటికీ వాడకుండా ఉన్నాయి. అది వారి యొక్క తపఃప్రభావం. నా గురువులంతా కూడా స్నానం చేసి వారు తడిపినటువంటి బట్టల యొక్క ఆ చల్లదనము, ఆ ఇది శీతలత్వం ఇంకా పోలేదు రామచంద్ర, ఇది వారి యొక్క తపశ్శక్తి అని చెప్పి ఒక్కొక్క చోట చూపిస్తూ వారి యొక్క గురువుల మాహాత్మ్యాన్ని కీర్తిస్తూనే ఉంది శబరి. అది చూసి రామచంద్రమూర్తికి ఆహా, శబరికి ఇంత గురుభక్త్యా అని ఆనందించాడే తప్ప నన్ను పొగడడం లేదే అని అనుకోలే. భగవంతుడు అంటాడు కదా, మమ మద్భక్త భక్తేషు ప్రీతి అభ్యధిగా భవేత్ అని అంటాడు. నాకు నా భక్తుల మీద ప్రేమ కాదు, మమ మద్భక్త భక్తేషు ప్రీతి అభ్యధిగా. మనకు కూడా అంతే కదండి, మన కొడుకు కంటే మన మనవడు, మన మనవడి కంటే ముని మనవడు, అంతే కదా. నీరు పళ్ళ మెరుగులాగా మన ప్రేమ ఎట్లా అయితే వాత్సల్యం మనవడి మీద, మనవడు మనవడి మీద ఎట్లా అయితే ప్రసరిస్తూ ఉంటుందో, పరమాత్మకు కూడా భక్తుడి మీద కంటే కూడాను భక్తుల మీద ఇంకా అధికమైన ప్రేమ ఉంటుంది కదా. కాబట్టి మమ మద్భక్త భక్తేషు ప్రీతిరభ్యధికా భవేత్. మతంగ మహర్షుల యొక్క శిష్యురాలైనటువంటి శబరి మీద అత్యంతమైనటువంటి ఆనందం కలిగి, శబరి నిజంగా నువ్వు చాలా అద్భుతంగా మమ్మల్ని పూజించావమ్మా అని అంటే ఆమె అన్నది కదా, ఓ రామచంద్ర, ఇప్పటి వరకు కూడాను నా గురువుల్ని ఎడబాసి నేను ఉన్నాను, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నా జన్మ చరితార్థమైంది. నా గురువులు ఏదైతే మాట చెప్పారో దానిని త్రికరణ శుద్ధిగా నేను పాటించాను. ఇక నువ్వు అనుమతి గనక ఇస్తే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని కృత్స్నం వనమిదం
దృష్టం శ్రోతవ్యంచ శ్రుతంత్వయ. ఓ రామచంద్ర, నువ్వు నా గురువుల గురించి అడిగావు, ఈ వనం గురించి అడిగావు, అన్నీ కూడా ఒక్కొక్క చోటు నీకు సవివరంగా చూపించి నేను వివరించడం జరిగింది. తదిచ్ఛామ్యభ్యనుజ్ఞాత త్యక్తుమే తత్కళేబరం. ఇక ఈ శరీరాన్ని భరించడం నా వల్ల కాదు. వార్ధక్యం వచ్చేసింది, ఈ శరీరం తట్టుకోలేదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉన్నాను అని చెప్పి ఇత్యుక్త్వా జటిలావృద్ధ చీరకృష్ణాజినాంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణం జిహాసతి. ఆ విధంగా ఉండేటువంటి ఆ శబరి జడలు ధరించినటువంటిది, నారచీరలు ధరించి జింక చర్మాన్ని ధరించినటువంటిది, సన్యాసి ధర్మాలు పాటించేటువంటిది అయినటువంటి ఆమె అరుజ్ఞాతాదు రామేణ హుత్వాత్మానం హుతాశనే జ్వలత్పాదక సంకాశ స్వర్గమేవ జగామహ. అక్కడ ఉండేటువంటి ఆ గురువులు ఆచరించినటువంటి అగ్నిలో తాను కూడా తన శరీరాన్ని త్యాగం చేసి గొప్ప దివ్యమంగళమైనటువంటి విగ్రహాన్ని తాను పొందింది. ఇది రామచంద్రమూర్తి కళ్ళెదురుగా జరుగుతూ ఉన్నటువంటి ఒక దృశ్యం. మనం బాలకాండకి గనక వెళితే అక్కడ చాలా సంక్షిప్తంగా చెప్తాడు వాల్మీకి మహర్షి. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ అని. ఆ కబంధుడు ధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటిది ధర్మచారిణి అయినటువంటి శబరి దగ్గరికి వెళ్ళు అంటే రామచంద్రమూర్తి శబరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ అనేటువంటి మాట సోభ్యగచ్చన్ మహాతేజ శబరీం శత్రుసూదన శబర్యా పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ. శబర్యా పూజిత సమ్యక్, బాగుగా పూజింపబడ్డాట రామచంద్రమూర్తి శబరి చేత. ఏంటి బాగుగా పూజింపబడడం అని అంటే, తాను ఇంతకు పూర్వం దశరథుడి దగ్గర ఉన్నాడు, మహారాజు కదండి, అనేకమైనటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆహార పదార్థాలు స్వీకరించాడు. అప్పుడు తనకు ఆనందం కలగల. శరభంగ మహర్షి అగస్త్యాది మహర్షులంతా కూడాను తాను అరణ్య ప్రవేశం చేసినప్పుడు ఎంతో వాళ్ళు సేవలు చేశారు భక్తితో, అది కూడా ఆయనకి అంత ఆనందాన్ని ఇవ్వల. కానీ శబరు చేసినటువంటి ఏదైతే పూజ ఉన్నదో శబర్యా పూజిత సమ్యక్, ఆ పూజ చాలా గొప్ప పూజ. సమ్యక్ రామో దశరథాత్మజ, చాలా ఆనందించాట ఆ పూజకు. అంటే భక్తి కంటే కూడాను గురు శుశ్రూష చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి పూజ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది పరమాత్మకు అనేటువంటి విషయాన్ని మనకు ఈ దృష్టాంతం ద్వారా చూపిస్తూ ఉన్నారు. ఆనందించాడు రామచంద్రమూర్తి అని. ఇక్కడ చమత్కారంగా ఒక కథ చెప్తారండి. శబరి పెద్ద జ్ఞానం ఉన్నటువంటిది కాదు కదా. ఆమె అన్నదట, రామా నిన్ను బాగా పూజించాను కదా, మరి నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఆధారం చూపించాలి కదా, కాబట్టి బాగా పూజించాను అని నువ్వు నాకు రాసి ఒక కాగితం మీద ఇవ్వు అన్నట్ట. శబర్యా పూజిత సమ్యక్ అని రాసిచ్చాట. శబరి బాగా పూజించింది అని అన్నట్ట. అంటే ఆవిడికి అనుమానం వచ్చింది. ఇప్పుడు శబర్యా బాగా పూజించింది అంటే ఎట్లా, ఎవరు పూజింపబడ్డారు రాయాలి కదా రామా అని అందట. సరే అప్పుడు వెంటనే రామః, శబర్యా పూజిత సమ్యక్ రామః అని రాశాట. రాముడు పూజింపబడ్డాడు అని రాశారు. రామ, లోకల్లో ఎంతోమంది రాముడు ఉన్నారు, బలరాముడు ఉన్నాడు, పరశురాముడు ఉన్నాడు, ఆ రాముడు ఉన్నాడు, ఈ రాముడు. ఏ రాముడు అని చెప్పేది నేను, మా గురువులకు చూపించాలి కదా అంటే అప్పుడు రాశాడు శబర్యా పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ, దశరథ పుత్రుడైనటువంటి వాడిని శబరి బాగా పూజించింది అని చెప్పి రాసిచ్చాట. చమత్కారంగా చెప్పేటువంటి కథ. ఆ పత్రాన్ని తీసుకుని ఆమె వెళ్ళింది అని చెప్పి చమత్కారంగా చెప్తారు. ఆ విధముగా తాను రాముడు ఎలాంటివాడు అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. సౌశీల్యము కలిగినటువంటి వాడు, ఎవరితో అయినా సరే ఎడతెరివి లేకుండా, కొత్త పాత అనేటువంటిది లేకుండా వారు ఎంత గొప్పవారు ఎంత చిన్నవారు అనేటువంటిది ఆలోచించకుండా భక్తిని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహించేటువంటి తత్వం రామతత్వం. కృష్ణతత్వమైనా అదే, ఏ తత్వమైనా పరమాత్మ ఈ లోకల్లో అవతరించినప్పుడు వారిని ఉద్ధరించాలి అని గనక తాను తలిస్తే వారి దగ్గరకే తాను వచ్చి అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఇదొక దృష్టాంతం. ఇక ఇవాల్టి రోజున మనం మార్గశీర్ష అధిదేవత అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మను కుంతీకృత శ్రీకృష్ణ స్తోత్రం ద్వారా ప్రార్థిద్దాము. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారు నిమీలిత నేత్రులే భగవంతుని పాదారవిందాలను మనసులో లగ్నం చేసుకొని ఈ విధంగా పఠనం చేయండి.
జన్మ కర్మ చ విశ్వాత్మన్ జన్మ కర్మ చ విశ్వాత్మన్ అజస్యా కర్తురాత్మనః అజస్యా కర్తురాత్మనః తిర్యం ఋషిషు యాదస్సు తిర్యన్ ఋషిషు యాదస్సు తదత్యంత విడంబనం తదత్యంత విడంబనం గోప్యాదదే త్వయి కృతాగసిదామ తావత్ గోప్యాదదే త్వయి కృతాగసిదామ తావత్ యాతే దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షం యాతే దశాశ్రు కలితాంజన సంభ్రమాక్షం దశాశ్రుకలిలాంజన సంభ్రమాక్షం వక్త్రన్నినీయ వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య భయభావనయా స్థితస్య సామాం విమోహయతి సామాం విమోహయతి ధీరపి యద్బిభేతి ధీరపి యద్భివేతి కేచిదాహురజంజాతం కేచిదాహురజంజాతం పుణ్యశ్లోకస్య కీర్తయే పుణ్యశ్లోకస్య కీర్తయే యదోః ప్రియస్యాన్వవాయే యదోః ప్రియస్యాన్వవాయే మలయస్యేవ చందనం మలయస్యేవ చందనం అపరే వసుదేవస్య అపరే వసుదేవస్య దేవక్యాం యాచితోభ్యగాత్ దేవక్యాం యాచితోభ్యగాత్ అజస్త్వమస్య క్షేమాయ అజస్త్వమస్య క్షేమాయ బధాయ చ సురద్విషాం వదాయ చ సురద్విషాం భారావతారణాయాన్యే భారావతారణాయాన్యే భువో నావ ఇవే దధౌ భువో నావ ఇవే దదౌ సీదంత్యా భూరి భారేణ సీదంత్యా భూరి భారేణ జాతో హ్యాత్మభువార్ధితాః జాతో హ్యాత్మభువార్ధితాః భవేస్మిన్ క్లిశ్యమానానాం భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యాకామకర్మభిః అవిద్యాకామకర్మభిః శ్రవణస్మరణార్హాణి శ్రవణస్మరణార్హాణి కరిష్యన్నితి కేచన కరిష్యన్నితి కేచన శృణ్వంతి గాయంతి శృణ్వంతి గాయంతి గృణంత్యభీక్ష్ణశః గృణంత్యభీక్ష్ణసః స్మరంతి నందంతి స్మరంతి నందంతి తవేహితం జనాః తవేహితం జనాః త ఏవ పశ్యంతి తవేవ పశ్యంతి అచిరేణ తావకం అచిరేణ తావకం భవ ప్రవాహో భవ ప్రవాహో పరమం పదాంబుజం పరమం పదాంబుజం అప్యద్యనస్త్వం అప్యత్యనస్త్వం సకృతే హిత ప్రభో స్వకృతే హిత ప్రభో జిహాససి స్విత్సు జిహాససి స్విత్సు హృదోను జీవినః హృదోను జీవినః ఏషాన్న చాన్యత్ ఏ చాన్న చాన్యత్ భవతః పదాంబుజాత్ భవదః పదాంబుజాత్ పరాయణం రాజసు పరాయణం రాజసు యోజితాం హసాం యోజితాంహసా కేవయం నామ రూపాభ్యాం కేవయం నామ రూపాభ్యాం యదుభిః సహ పాండవాః యదుభిః సహ పాండవాః భవతో దర్శనం యర్హి భవతో దర్శనం యర్హి ఋషికాణామివేశితుః ఋషికానామివేశితుః నేయం శోభిష్యతే తత్ర నేయం శోభిష్యతే తత్ర యథేదానీం గదాధర ఇతే దానీం గదాధర తత్పాదైరంకితా భాతి తత్పాదైరంకితా భాతి స్వలక్షణ విలక్షితైః సలక్షణ విలక్షితైః మే జనపదా
స్ఫృద్ధాః ఇమే జనపదా స్పృద్ధాః సుపక్వౌషధివీరుధః సుపక్వౌషధివీరుధః వనాద్రినద్యునద్వంతో వనాద్రినద్యునద్వంతో ఖేదతే తవ వీక్షితైః ఏదంతే తవ వీక్షితైః అథ విశ్వేశ విశ్వాత్మన్ అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు చ విశ్వమూర్తే స్వకేషు చ స్నేహపాశమిమం ఛింది స్నేహపాశమిమం చింది దృఢం పాండుషు వృష్టిషు దృఢం పాండుషు వృష్టిషు వయిమేనన్య విషయా వయిమేనన్య విషయా మతిర్మధుపతే సకృత్ మతిర్మధుపతే సకృత్ రతిముద్వహతా దగ్ధా రతిముద్వహతా దగ్ధా గంగే వౌఘముదన్వతి గంగే వౌహముదన్వతి శ్రీకృష్ణ కృష్ణ సఖ శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణృషభావ నిధృక్ వృష్ణివృషభావ నిధృక్ కృష్ణ వృషభావినిదృగ్ రాజన్య వంశదహన రాజన్య వంశదహన అపవర్గ వీర్య నపవర్గ వీర్య గోవింద గోవింద గోద్విజ సురార్తి గోద్విజ సురార్తి హరావతార హరావతార యోగేశ్వరాఖిల గురో యోగేశ్వరాఖిల గురో భగవన్ నమస్తే భగవన్ నమస్తే ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే మహాపురాణే ప్రథమస్కందే ప్రథమస్కందే అష్టమేధ్యాయే అష్టమేధ్యాయే కుంతీకృత కుంతీకృత శ్రీకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ పరమాత్మని ఎల్లప్పుడూ కూడా తనకు కష్టాలు రావాలి అని కోరుకున్నటువంటి మహానుభావురాలు కుంతి. ఎందువల్లంటే కష్టాలు వస్తేనే మేము నిన్ను స్మరిస్తాము కాబట్టి కష్టాలు మాకు రావాలి అని చెబుతూ ఈ లోకంలో ఉండేటువంటి భూభారాన్ని దింపడానికి వచ్చినటువంటి పరమాత్మవు, అసురుల్ని సంహారం చేసేటువంటి మహానుభావుడవు, అంతేకాకుండా ఈ పాండవుల్ని కాపాడడానికి వచ్చినటువంటి పరంధాముడవు అని ఇలా నానా రకాలుగా చేసినటువంటి కుంతీ స్తోత్రం. ఈ స్తోత్రం అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఈరోజు మనం పారాయణ చేసుకున్నాం. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాద్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.